ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మెంతి కూరతోటి బోటి ఫ్రై చేసుకుంటే ఎట్లుంటుంది, చాలా సింపుల్గా చేసుకునేది ఎట్లా అనేది చూపిస్తున్నాం. టేస్ట్ బాగుంటుంది. మెంతి కూర కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి రెండు కలుపుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం బోటిని ఫస్టే కడిగి 3-4 సార్లు కడిగిన తర్వాత ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని నీళ్ళు వంపితే అది ఇట్లా పెట్టుకోవాలి, దాన్ని పక్కకు పెట్టుకోవాలి. మెంతి కూరని 5 కట్టలు తీసుకున్న 5 కట్టలు కూడా ఆకులను మంచిగా దింపి కడిగి పెట్టుకోవాలి. ఇట్లా ఆకులు దింపాలి. ఒకటి ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి, మామూలు ఉల్లిగడ్డ. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోవాలి. అర్ధ కిలో బోటికి సరిపడినంత, అంటే ఒక టేబుల్ స్పూను లేకపోతే టీ స్పూన్లు అయితే 3-4 టీ స్పూన్లు నూనె. కొంచెం గరం అయినాక ఉల్లిగడ్డ వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. ఉల్లిగడ్డ ఇట్లా లైట్గా ఫ్రై అయినాక కల్లెమాకు వేసుకోవాలి. కొంచెం అంతా కల్లెమాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మన ఇంటికెళ్ళకి కూడా మంచిది కల్లెమాకు. అది కూడా కొంచెం ఇట్లా లైట్గా ఫ్రై అయినాక మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది 1 టీ స్పూన్ వేసుకోవాలి. పసుపు సగం టీ స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా మళ్ళీ కొంచెం జరసేపు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ కూరల తర్వాత వేస్తే వాసన వస్తుంది, అందుకని ఫస్ట్ వేసుకోవాలి. నూనెలు వేస్తే వాసన అనేది రాదు. ఇది ఫ్రై అయినాక మెంతికూర నన్ను వేసుకోవాలి. మెంతికూరతో పాటు కొంచెం అంత పుదీనాకు కూడా వేసుకోవాలి. మొత్తం మంచిగా కలపాలి, నూనెలో మొత్తం కలిసేటట్టు. ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతుంది మంచిగా కలిస్తే. ఇప్పుడు జరసేపు అది ఎట్లే ఫ్రై చేసుకోవాలి. ఇది ఉప్పు ఎందుకు వేస్తున్నామంటే అందులో ఉన్న నీళ్ళు మొత్తం బయటకు వచ్చేసి ఆవిరైపోతాయి. ఉప్పు వేస్తే ఇట్లా మంచిగా క్రిస్పీగా అవుతుంది, అందుకని చెప్పి ఉప్పు వేస్తాం. ఉప్పు వేయకపోతే కొంచెం నీళ్ళు అట్లే ఉంటుంది. అది ఫ్రై అయినాక మనం ఉడకబెట్టుకున్న బోటిని అందులో వేసుకోవాలి. బోటిని ఫస్ట్ ఉడకబెట్టుకుంటే మనకి ఇప్పుడు తిప్పరవడాల్సిన అవసరం లేకుంటుంది. ఎందుకంటే అది ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఉడకబెట్టుకున్నామంటే ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇంకోటి ఉడకబెట్టుకొని నీళ్ళు వంపేస్తే అందులో ఉన్న గలీజ్ అంతా పోతుంది. ఏమన్నా ఉంటే కూడా మంచిగా ఉంటుంది, తినడానికి కూడా సూపర్ ఉంటుంది. ఇట్లా మొత్తం వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ బోటి ఉడికిపోయింది కాబట్టి డైరెక్ట్గా కారం 1 సగం టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు కొంచెం చూసి సరిపోయినంత వేసుకోవాలి. దాంతోపాటు జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా సగం టీ స్పూను, మటన్ మసాలా సగం టీ స్పూన్ వేసుకోవాలి. ఇవి మొత్తం మంచిగా కలపాలి. కలిపి జరసేపు ఫ్రై చేసుకోవాలి. కారం అంతా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే కారం గిన్నె అంత ఉడికిపోతుంది. కాకపోతే మధ్యలో మూత పెట్టినా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతుంది, లేకపోతే మధ్యలో కలుపుకుంటుంది అట్లే మర్చిపోయినాం అనుకో అది మాడిపోతుంది, టేస్ట్ మొత్తం పోతుంది మళ్ళీ. మంటని చిన్ననే పెట్టుకోవాలి మామూలుగా, ఎందుకంటే ఎక్కువ పెట్టినామంటే తొందరగా మాడిపోతుంది. ఇట్లా మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయినాక ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బోటి మంచిగా ఉంటుంది మటన్ కంటే. మా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.